ప్లాస్టిక్ కదా. సో అది పేపర్ రీసైకిల్ సపరేట్ అవుతుంది, ప్లాస్టిక్ సపరేట్ రీసైకిల్ అవుతుంది. సో లేకపోతే రీసైకిల్ కాదనమాట, రెండు మిక్స్గా ఉంటాయి. దానికి సెగ్రిగేట్ చేయాలి. సెగ్రిగేట్ చేసి రీసైకిలర్కి రోడ్డు మీద చేరుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పని తప్పుతుంది అనమాట. హ్యాపీగా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక 50-30 రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు. ఫుడ్ వేస్టేజ్ అంతా కూడా వాళ్ళు మళ్ళీ సపరేట్ ఇక్కడ ఉన్నటువంటి గేదెలు డైరీ ఫార్మ్స్ ఉంటాయి కదా, అట్లా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అది చేసేస్తారు. స్పూన్ సపరేట్. ఓకే గ్లాస్ ఎక్కడ. సో ఎందుకంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్వభావం అన్నమాట. సో అన్నీ ఒకేసారి భూమిలో కరగవు కాబట్టి మనం చట్నీ వేరు, గ్లాస్ వేరు, దిస్ ఈజ్ వేస్ట్ ఎక్కడ ఉత్పత్తి చేస్తామో అక్కడే సపరేట్ చేయాలి. లేకపోతే అది తర్వాత పాపం వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ చాలా ఇబ్బంది పడతారు. మనం తినేవన్నీ తీసి దానికి వేస్ట్ దానికి ఒకరికి అది చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ మనం అన్నీ చేయకపోయినా ఏది సాధ్యమైతే అది చేసే పని చేయాలి. అఫ్కోర్స్. సో దిస్ ఈజ్ మై మిస్టేక్. ఓకే, this is my mistake. Yeah, but my love on the earth. సో నా శరీరం కంటే ఎక్కువ నా దాన్ని అమ్మ ఏం చేస్తుంది, తన పిల్లల కోసం ఆమె ఏం చూసుకోరు. ఆమె ఏమి ఇబ్బంది అవుతుంది, 9 నెలలు పక్కన పెడుతుంది అమ్మనండి, నొప్పి లేస్తుంటే అట్లే మోస్తుంది. సో నేను అమ్మ భూతల్లి కోసం నేను ఈ తప్పు అని తెలిసినా కూడా బేర్ ఫుట్గా తిరుగుతూ ఉన్నాను. మొబైల్ ఫోన్ వాడుతూ ఉన్నాను, రేడియేషన్ అని తెలిసిన, పెట్రోల్ వాడుతూ ఉన్నాను, డీజిల్ వాడుతూ ఉన్నాను. సో వాటన్నిటికీ నేనే సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకున్నాను. ఎవరికి పనిష్మెంట్ వేయకుండా నేనే సెల్ఫ్ పనిష్మెంట్ వేసుకున్నాను. యా ప్రోగ్రెషన్. యా కొంతమంది నెక్స్ట్ టైం ఇట్లా ఆర్గనైజ్ చేసినప్పుడు క్యాటరర్స్ ఎవరైతే ఉన్నారో ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టకుండా నెక్స్ట్ ఈకో ఫ్రెండ్లీ ప్లేట్స్లలో పెట్టడానికి ట్రై చేస్తారు. సెగ్రిగేషన్ చేయడానికి ఒక మనిషిని పెడతారు. మీరందరూ కూడా వాలంటీర్ అంటే అక్కడ ఉండి జస్ట్ షో చేయడమే కాదు, జస్ట్ అక్కడక్కడ పని చేయడం కాదు, ఇక్కడ కూడా వాలంటీరింగ్ చేయొచ్చు అని మీకు ఇప్పుడు నిలబడి చేతులు కట్టుకున్న వాళ్ళందరూ కూడా నేను చేస్తున్న పనిని వచ్చి చేయొచ్చు. నెక్స్ట్ టైం చేయొచ్చు, ఇప్పుడే చేయొచ్చు. ఎందుకంటే వీఆర్ మోటివేట్ సో మచ్ ఆఫ్ మన దాంట్లో చాలా ఇది ఏమంటారు లైక్ అక్కడ నుంచి తీసుకున్న ఎమోషన్స్ ఇంకా ఉన్నాయి మన దగ్గర, ఇంకా పోలే. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ నుంచి బయటికి పోయినాక డౌన్ అవుతుంది అంటున్నారు. బట్ మీరంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడే మీరు ఈ పని చేయొచ్చు. కానీ అది ఇంకా ఆ లెవెల్కి రాలేదన్నమాట. ఇట్స్ ఓకే. బట్ ఇన్ ద ఫ్యూచర్ మీరందరూ కూడా ఇంతకుముందు అక్కడ చెప్పినట్టు ఎవరి ప్లేట్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇది బర్డెన్ అనేది తగ్గుతుంది. సో నేనేం చేస్తాను, ప్రసాద్ గారు చెప్పారు కదా ఇంతకుముందు ఉపవాసం ఉంటున్నాను. నేను ఉపవాసం అన్నా ఉంటా, లేదంటే నా ప్లేట్లో నేను భోజనమైనా చేస్తాను. నేను తినలేదు, ఇంకా ఈ పనిలో ఉన్నాను కదా. సో తినొచ్చు, కొంచెం లేట్ అయినా ఏం కాదు. ఉపవాసం శ్రావణ మాసం మంచిది. ఎట్లా కావాలని అయితే ఉండదు, కనీసం ఈ రకంగానైనా ఉండొచ్చు. ఇప్పటివరకు ఇట్లా నేను ఒక 3 లక్షల ప్లేట్లు తిన్నవి తీసుకొని వాటిలో ఉన్నటువంటి ఫుడ్ వేస్ట్ అంతా వేరు చేసి దాన్ని రీసైకిల్ అయ్యేటట్టుగా కొన్ని టన్నుల ఫుడ్ వేస్టేజ్ని దాన్ని మళ్ళీ కంపోస్ట్ అయ్యేలాగా, రీయూజ్ అయ్యేలాగా చేయడం జరిగిందనమాట. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ ఏ స్లోగన్, ఇట్స్ నాట్ ఏ పేపర్లో వచ్చేటటువంటి హెడ్డింగ్ కాదు, టీవీలలో వచ్చేటటువంటి రీల్స్ కాదు, యూట్యూబ్లో వచ్చేటటువంటి స్క్రోలింగ్ కాదు, అట్లే మన అందరం వాట్సాప్ యూనివర్సిటీలో కాపాడేటటువంటిది కాదు. ఎన్విరాన్మెంట్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ స్టైల్. సో ప్రతిరోజు ఉదయం డిస్ట్రక్షన్ మైండ్తో కాకుండా మైండ్ఫుల్గా ఆలోచించి చేసేదే పర్యావరణం. యా 18 years బ్యాక్. సో 18 years బ్యాక్ ఇంత ఇదిగా నేను ఓన్లీ నా ఇంట్లో నేను వాడకుండా ఉండడం, ఒకవేళ వాడితే యా. సో వెరీ నైస్. ఇది కొంచెం మీరు ఫుడ్ వేస్టేజ్ అందులో వేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ తీసినాయండి, దాన్ని మీరు చేయండి. ఒక పక్కకి ఇట్లా ఉంటుంది ఎడ్జ్ నుంచి జస్ట్ ఇట్లా మీరు అంటుకుండాలి, ఇట్లా కొద్దిసేపు కష్టపడాలి ఆ ప్లాస్టిక్ రావడానికి. సో 2008లో నేను నా వరకు నేను స్టార్ట్ చేశాను. బట్ దాని తర్వాత ఫుడ్ వేస్టేజ్ అప్పుడు, దాని తర్వాత ఇది ఒక్కటి చేయడం కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నా చుట్టుపక్కల వాళ్ళందరినీ, ఫ్రెండ్స్ని, వాళ్ళని అవేర్నెస్ చేయాలని. అంతకుముందు నేను బ్యాంక్ మేనేజర్. సో బ్యాంక్ మేనేజర్గా చేసుకుంటూ తీరిక సమయాలలో హాలిడేస్లో చేసేవాడిని. కానీ అప్పుడు ఏమనిపించింది నాకు, ఈ భూగ్రహం అనేటటువంటి ఏమంటాం మనం, భూమిని ఏమని పిలుస్తాం, ఎర్త్ ఇంకేమని పిలుస్తాం, మదర్ ఎర్త్ అని, భూమాత అని పిలుస్తాం. సో అట్లాంటి భూమాతకి కాలుష్యం అనేటటువంటి నిప్పు అంటుకుంటే నేనేం చేస్తున్నా, తీరిక సమయాలలో పనిచేస్తున్నాను, వాట్సాప్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. అది ఇది ఉన్న ఫలంగా పర్యావరణం కోసం పనిచేయాలి అని చెప్పేసి నేను ఇట్లా అమ్మ భూతల్లి కోసం ఈ రకంగా నా మెడలో నల్లేరు మొక్క
అంటే ఇది ఒకరోజు తిప్పతీగ, ఒకరోజు తమలపాకు, ఒకరోజు నల్లేరు, ఒకరోజు పారిజాతము, ఒకరోజు ఫ్యాషన్ ఫ్రూట్, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది పెట్టుకొని నేను వెళ్తాను. వెళ్ళి దాని పట్ల ఆల్రెడీ సమాజంలో ఎవరెవరికైతే నాలెడ్జ్ తెలుసో వాళ్ళు నా దగ్గరకు వచ్చి, సార్ మా అమ్మమ్మ ఇది చిన్నప్పుడు పచ్చడి చేసేది సార్. అట్లనే ఊర్లలోకి రైతులు ఏమంటారు, సార్ మా ఊర్లో మా మేక కాలు ఇరిగినప్పుడు, గొర్రె కాలు ఇరిగినప్పుడు మేము దానికి ఇది కట్టి వాటి అతికిచ్చేది సార్ అని చెప్పి చెప్తారు. అట్లా ఒక్కొక్కరు నాలెడ్జ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో నేను పర్యావరణం గురించి పనిచేస్తున్నా కాబట్టి నేను మళ్ళీ ఎట్లా తెలవాలి నేను చేస్తున్నది విషయము, కాబట్టి ఈ రకంగా చేసుకుంటా. మా ఆవిడ అంటది, ఏంటి తుణుకలు తింటున్నావని బొక్కలు మెడలు వేసుకుంటారా, నువ్వు పర్యావరణం కోసం చేస్తున్నావు అని ఇట్లా చేసుకుంటారా అని మా ఆవిడ అంటది. అంటే మరి చేయాలి, మంచి పని ఎప్పుడు కూడా ఓపెన్గా చేయాలి, చెడ్డ పని ఎప్పుడు కూడా సాటుగా చేయాలి. సో అట్లా అని చెప్పేసి కండిషన్ పెడితే ఇది రారు, అక్కడ వేరే డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి వేసిపోతారు అనమాట. అమ్మో ఇక్కడ ఏదో కండిషన్ పెడుతున్నారు పట్టుకుంటారు అని చెప్పేసి మన దగ్గర రాక ఆ చెత్త డాబా దాన్ని ప్రేమగా చెప్పాలి. ప్లాస్టిక్ ని రీసైక్లర్కి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీకు చూపించిన కూడా దానికి టైల్స్ తయారు చేస్తున్నారు అట్లా అని చెప్పేసి. సో అట్లా ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో దానికంటే ముందుగా నన్ను చాలా మంది అడుగుతారు, మీరు ఇలా చేయడానికి ఏంటి మోటివేషన్, ఇంతమందిలో ఉన్న మీరు ఎందుకు మోటివేషన్ ఇట్లా అయ్యారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నేను ఒక్కటే సమాధానం చెప్తాను. నా మోటివేషన్ ఎవరంటే ఇక్కడ ఉన్న ముగ్గురు ఒక్కసారి మీరు ఇటు సైడ్ రండి. వీళ్ళు ముగ్గురే మోటివేషన్. ఇక్కడ వేల మంది, వందల మంది ఉన్నా కూడా వాళ్ళ ముగ్గురు వచ్చి నేను చేస్తున్నటువంటి పనికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా వేరే తిన్న వాళ్ళ ప్లేట్ పట్టుకోమంటే పట్టుకుంటారా, కానీ వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేసేసారు. ఈ గోసిగాడ ఇట్లా చేయగలిగింది, మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చేసారు. ఊరికే జోకింగ్ కోసం అన్నమాట. అప్పుడప్పుడు కామెడీ కూడా ఉండాలి, సినిమాలో కామెడీ లేకపోతే ఫెయిల్ చేస్తారు మన జనాలు. సో కాబట్టి కామెడీ ఉండాలి, పాటలు ఉండాలి, ఎమోషన్ ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. సో కాబట్టి ఈ రకంగా మనందరం కూడా నేచర్ని కాపాడుకునే ప్రయత్నం. జస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఈచ్ వన్. ఎందుకంటే మండే రోజు చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ ఈకో వాక్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు. చాలా గ్రేట్. ఎందుకంటే ఆల్రెడీ సాటర్డే సండే చాలా వీకెండ్స్లో పార్టీస్ చేసుకొని అలసిపోతారు. సో మరి అట్లాంటిది ఇట్స్ అఫ్కోర్స్ ఈవెన్ స్టూడెంట్ అయినా కూడా ఫ్రెండ్స్ అట్లా తీసుకెళ్తారు కదా. సో కాబట్టి అయినా కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకొని పొద్దున్నే 6 వరకే ఇక్కడికి వచ్చి ఇది చేసేటటువంటి పని చేస్తూ ఉన్నారు. మైసెల్ఫ్ సురేష్ గుప్తా, బిట్టపల్లి. సో నల్గొండ నుంచి వచ్చాను. సో భారతదేశం అంతా తిరుగుతుంది. ఫస్ట్ ఇది వేసేదానికంటే ముందే మనం క్లీన్ చేయాలన్నమాట. ఇంకొక ప్లేట్ అక్కడ పెట్టాలి, ఆ ప్లేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సురేష్ అన్న ఇంకొకటి చెప్పండి బాబు, మీరు కూడా ఈ ఎక్కడ పోయినా ఇది తీసుకెళ్ళండి, బ్యాగ్లో పెట్టుకోండి. క్యాన్సర్ రావద్దు కదా, హాస్పిటల్ వెళ్ళొద్దు కదా, నీ కష్టపడ్డ పైసలు నీ ఇంట్లో ఉండాలా లేదా, మీ అమ్మ నాన్నకి ఇవ్వాలా నేను మిగిలిన పైసలు. స్టీల్ ప్లేట్లు వాడుకోండి, హాస్పిటల్ వెళ్ళరు, క్యాన్సర్ రాదు. మ్యాక్సిమం స్టీల్ గ్లాసు, స్టీల్ ప్లేట్ ఎప్పుడు వెంటనే బ్యాగ్లో పెట్టుకోండి. ఏమంటారు? రావు సార్, క్యాన్సర్ వస్తేనే కంపెనీ బాగుపడుతుంది, చదువుకున్నలకు ఇది ఉంటుంది. అందరు బుద్ధిమంతులు ఖర్చు అవుతాయి, అందరు బుద్ధిమంతులు ఉన్న వాళ్ళ పైసలు ఖర్చు కాకపోతే వాళ్ళకి వచ్చిన ₹1,00,000 జీతం ఇంట్లో పెట్టుకుంటే మరి సమాజంకి ఎట్లా రొటేషన్ అవుతుంది? ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అట్లా పైసలు ఇట్లా పెట్టుకుంటే నాయనకి ఇస్తే అది ఎట్లుంటుంది? ఈకో ఫ్రెండ్లీ ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈకో ఫ్రెండ్లీ వాకు ఎవరైనా నంబర్ ఇవ్వండి, మీకు యాక్టివిటీ పిలిపిస్తాము.